హాయ్ ఫ్రెండ్స్, వంకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. వంకాయలు వేయించుతున్నాను. ఇది పెరుగు బాగా బీట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. వంకాయల్లో ఉప్పు వేసి మగ్గబెడదాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఒకసారి తిప్పుకుందాము. తిప్పుకున్న తర్వాత కారం వేద్దాము. ఒక స్పూన్ కారం వేద్దాము. ఎందుకంటే స్పైసీగా అది మరీ పెరుగు కదా, అలాగని ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా బాగోదు. 2 minutes మగ్గనిద్దాం. రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసి వేరే బాండలు పెట్టుకుందాము. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు దీనికి పోపు దినుసులు మొత్తం కలిపాను. 2 ఎండుమిరపకాయలు, 1 పచ్చిమిరపకాయ, ఇది కరివేపాకు చిన్న చిన్నగా స్లైస్గా కట్ చేస్తాను. ఆయిల్ కాగింది. కొంచెం జీలకర్ర, పోపు దినుసులు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, బాగా ఆగనివ్వాలి. పచ్చిగా ఉంటే బాగు నమలటానికి. చక్కగా వేగితే ఎండుమిరపకాయలు తినొచ్చు, పచ్చిమిరపకాయలు తినొచ్చు, కరివేపాకు తినొచ్చు, పోపు దినుసులు మొత్తం తినొచ్చు. అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఎగిపోయింది కదా, దీన్ని ఆపేద్దాము. ఆపేసాం కదా. ఇప్పుడు దీంట్లో ఈ వేయించుకున్న వంకాయలు దీంట్లో కలిపేద్దాము. కలిపేసాం కదా. ఇప్పుడు వంకాయ కలిపేసాం కదా. ఇప్పుడు ఈ పోపు కూడా దీంట్లో వేసేద్దాము. సో వంకాయ పెరుగు పచ్చడి రెడీ. చూడటానికి బాగుందా, కలర్ఫుల్గా. ఇగో టెక్చర్ ఇలా వస్తుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇదే అండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.